ఇప్పుడు నేను భగవద్గీత గురించి ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నాను. భగవద్గీత చదివి ఏం ప్రయోజనం అని చాలామంది అడుగుతున్నారు. అర్థం కాలేదు, పలికేకి రాలేదని చాలామంది పుస్తకం పక్కన పెడుతున్నారు. అలా పెట్టకూడదు. ఆ భగవద్గీత చదివితే మన మనసు శుద్ధిపడుతుంది. నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఒక శిశువునికి ఒక డౌట్ వచ్చిందంట. ఆ డౌట్ గురువుగారి దగ్గర పోయి అడిగినాడంట. ఏమని? గురువుగారు, నేను భగవద్గీత ఎంత చదివినా ఏం ప్రయోజనం లేదని అడిగినాడంట. ఒక మురికి పడిన గంప ఇచ్చి గురువు శిశువునికి నీళ్లు దాపు నదికి వెళ్ళి అని అంటే ఆ శిశువుడు అలాగే చేస్తాడు. నది వరకు పోయి ఆశ్రమం వరకు తెస్తాడు. ఆశ్రమంకి వెళ్ళేలోపు నీళ్ళన్నీ కారిపోయి ఉంటాయి. అట్లా నెల రోజుల వరకు చేపిస్తారు. శిశువునికి విసుకొచ్చి, ఏంటి గురువు గారు, నేను తెచ్చిన నీళ్ళన్నీ కారిపోతాయి ఆశ్రమం వచ్చేలోపే అని అడిగినాడు. నేను అప్పుడు గంప ఇచ్చినప్పుడు ఎంత మురికి ఉండేది, ఇప్పుడు చూడు ఎంత నీట్గా ఉందో. అంతేకాదు, నువ్వు వచ్చిన దారి అంటే ఇప్పుడు చూడు గడ్డి, నువ్వు పూల మొక్కలు వచ్చినాయి. మనసు కూడా ఇంతే. భగవద్గీత చదివే మనసు కూడా శుద్ధి అవుతుంది.